ఇవన్నీ రేపొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్ళీ మేము వస్తాం, మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు. భయపడ్డాం. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ చెప్తున్నారు, ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే. కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే ప్రభుత్వం తలుచుకుంటే, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసుండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లుండి, 1000-2000 ఉన్న డిఎస్పీలుండి, అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు అక్కడి దాకా తీసుకెళ్ళకండి.